హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకునే రెసిపీ పుదీనా రైస్ అండి. సో అది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం తీసుకోవాల్సింది ఫస్ట్ అన్నం ఉడికించి పెట్టుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అంత అన్నం ఉడికించి పెట్టుకోవాలి. లేదు నైట్ మిగిలిన అన్నం ఉంది అంటే అలా కూడా చేసుకోవచ్చు, ఏం పర్లేదు, కానీ టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. సో తర్వాత పేస్ట్ కోసం 1 కప్ పుదీనా, పచ్చిమిర్చి 4, కొత్తిమీర 1/2 కప్పు, 1 టీ స్పూన్ ఉప్పు. దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకుంటామంటే ఓకే, లేదు అంటే ఆయిల్లో పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. సో తర్వాత బౌల్ పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 బిర్యానీ ఆకు, 2 లవంగం, 2 ఇలాచి, 1 టీ స్పూన్ సాజీరా, 2 దాల్చిన చెక్క యాడ్ చేసేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక అది కొంచెం వేగిన తర్వాత అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ లీవ్ చేస్తే ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది. సో చూడండి, ఆనియన్ చేంజ్ అయిపోయింది కలర్. సో తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి, ఎందుకంటే ఆ పచ్చి వాసన పోతుంది, ప్లస్ కొంచెం టేస్ట్ అనేది కుదురుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇది బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆ పేస్ట్ నుంచి. సో అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నం కానీ నైట్ మిగిలిపోయిన అన్నం కానీ అందులో యాడ్ చేసేసుకొని బాగా కలిపిన తర్వాత అందులో మనం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పుదీనా రైస్ రెడీ అయిపోతుంది. సో ఇది తినని పిల్లలకు కూడా తినిపించవచ్చు. ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇది బెస్ట్ రెమెడీ. పెద్దవాళ్ళకు మంచిది, చిన్నపిల్లలకు మంచిది, అందరికీ మంచిది అండి. సో ఇది టిఫిన్ బాక్స్లో లంచ్కి కూడా పెట్టచ్చు. దీంతోపాటు రైతా పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో ఈ రెమెడీ మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.